మన ప్రార్థన కొరకై పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్యం చదువుకుందాం. యోవేలు గ్రంథము మొదటి అధ్యాయము యోవేలు గ్రంథము మొదటి అధ్యాయము 13వ వచనం మనమందరము కలిసి చదువుకుందాం. యోవేలు గ్రంథము మొదటి అధ్యాయము 13వ వచనం మనము కలిసి చదువుకుందాం. యాజకులారా, గోనెపట్ట కట్టుకొని అంగలార్చుడి, బలిపీఠమునంత పరిచర్య చేయువారలారా రోదనము చేయుడి. నా దేవుని పరిచారకులారా, గోనెపట్ట వేసుకొని రాత్రి అంతయు గడుపుడి. నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయెను. ప్రార్థన చేసుకుందాం. కొంచెం మహేందర్, ఆ సౌండ్ కొంచెం వాక్యము టైంలో కొద్దిగా వాళ్ళని కొట్టకుండా చూడమని చెప్పు. ఒక్క 15-20 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన పవిత్రమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొంచుంటున్నా. ఈ ఉదయకాల సమయంలో నీ మందిరావరణంలో చేరి నీ ప్రజలంగా మా తండ్రి ఈ యొక్క సంఘ ఉపవాస ప్రార్థన కూడికలో వచ్చి నీ లేఖనాల ద్వారా ప్రభా మేము మరి పురికొల్పబడి ప్రార్థించేటువంటి ఈ తరుణాన్ని మా కొరకు దీవిస్తూ రమ్మని వేడుకుంటున్నాం. ఇప్పుడు మా వినికిడిలో చదివిన వాక్య భాగమును మా కొరకు దీవించండి. తీసుకొని రాబడే తలంపులతో మా హృదయాలను సిద్ధం చేసుకొని ప్రార్థనాత్మతో నింపబడి నీ సన్నిధిలో కలిసి గోదాడుటకై మా తండ్రి మాకు సహాయం చేయండి. బలహీనుడను శక్తిహీనుడను నన్ను కూడా కనికరించి ప్రభా, నీ మాటలు నీ ప్రజలకు వినిపించుటకు యోగ్యుడను కానప్పటికీ నీ శిలువ రక్తం చేత నన్ను విమోచించి ప్రభా, నీవిచ్చినటువంటి ఈ ధన్యకరమైనటువంటి పాప క్షమాపణ రక్షణను బట్టి నీ పాత్రగా మరి ఒకసారి ప్రభా ఈ యొక్క ప్రార్థన కూడికలో వాడబట్టకు మీరే కృప చూపుతూ వస్తున్నందుకై వందనాలు. నీ నోటి బోరగా వాడబట్టకు సహాయం చేయండి. సమయమంతటిని మా కొరకు దీవించమని యేసు ప్రభు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ఈ సమయమందు మన ప్రార్థన కూడిక కొరకై తీసుకొని రాబడిన దేవుని లేఖన భాగాన్ని కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేసుకుందాం. యోవేలు గ్రంథము మొదటి అధ్యాయము 13వ వచనంలో ఈ మాటను నేను చదువుతున్నాను, గమనించండి. యాజకులారా, గోనెపట్ట కట్టుకొని అంగలార్చుడి, బలిపీఠమునొద్ద పరిచర్య చేయువారలారా రోదనము చేయుడి. నా దేవుని పరిచారకులారా, గోనెపట్ట వేసుకొని రాత్రి అంతయు గడుపుడి. నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయెను. ఈ ప్రార్థనా వాక్యములో ఎంతో పెద్ద విలాపము కనిపిస్తుంది. మనకు వేదనామయమైనటువంటి ఒక అంగలార్పు కనిపిస్తుంది. దేవుని వాక్యం ఈ రీతిగా అందరినీ కూడా ఆయన ఈ ప్రార్థన వలయములోనికి తీసుకొని వచ్చి ఈ వాక్యం చేత మనలను దర్శిస్తున్నాడు. అంటున్నాడు, యాజకులారా, గోనెపట్ట కట్టుకొని అంగలార్చుడి. యాజకులైన వాళ్ళు అంగలార్చమంటున్నాడు. అంత మాత్రమే కాదు, బలిపీఠములంతా పరిచర్య చేయువారలారా రోదనము చేయుడి అని అంటున్నాడు. పరిచర్య చేసేవాళ్ళు కూడా రోదనము చేయాల్సిన పరిస్థితిలో మరి దేవుని ప్రజలు ఉన్నారు, దేశమంతా ఉన్నది అనేది యోవేలు ప్రవక్త పలుకుతున్నటువంటి మాటల్లో మనం చూస్తున్నాం. కనుక నా దేవుని పరిచారకులారా, గోనెపట్ట వేసుకొని రాత్రి అంతయు గడుపుడి. ఇక్కడ ఈ మాటల్లో యాజకులు కానీ పరిచారకులు కానీ అందరూ కూడా రోదనము చేయమంటున్నాడు, అంగలార్చమంటున్నాడు. మనం ఎప్పుడు అంగలార్చుతాము? మనం ఎప్పుడు రోదనం చేస్తాము?
దేవుని సన్నిధిలోనికి వచ్చి తరతమ భేదము లేకుండా వాళ్ళు యాజకులే కానీ, వాళ్ళు పరిచారకులే కానీ, వారు పెద్దలే కానీ, వారు విశ్వాసులే కానీ, దేవుని ప్రజలైన వారందరూ కూడా ఎప్పుడు రోదనం చేస్తాము, ఎప్పుడు అంగలార్చుతాము? ఎప్పుడంటే మన జీవితాల్లో ఇక మనం ఆశించింది పొందలేమో అనుకున్నప్పుడు, నా బ్రతుకులో ఇక నేను మేలు చూడలేనేమో అనుకున్నప్పుడు, ఈ దుస్థితి నుంచి, ఈ దయనీయమైన పరిస్థితి నుంచి ఇక నన్ను లేవనెత్తేవాడు లేడేమో, ఇక నా జీవితం ఇంతే తెల్లారిపోతుందేమో అని అనుకున్నప్పుడు, ఇక దేనికి కూడా మనము ఏ విధమైన సహాయము ఎవరి నుంచి కూడా ఇక పొందలేము. నన్ను బాగు చేసేవారు, నన్ను లేవనెత్తేవారు, నాకు ఓదార్పునిచ్చేవారు, నాకు సహాయపడేవారు ఇక ఎవరు నాకు లేరు అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనలో నుంచి ఏమొస్తుందంటే అంగలార్పు వస్తుంది, రోదనం వస్తుంది, వేదనామయమైనటువంటి కేకలు వస్తాయి. కనుక ప్రియులారా, మనుష్యులలో, మానవులలో, వారు దేవుని ప్రజలైనా అన్య జనాంగమైన ఎవరైనా సరే ఒక భయంకరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి గుండా వెళుతున్నప్పుడు ప్రతి వారిలో నుంచి వచ్చేటువంటి ఆక్రందన, అంగలార్పు అంటే ఈ ఉదయకాలము మన జీవితాల్లో మనము అంగలార్చేవారంగా, మనము రోదనము చేసేవారంగా ఉండాలి. అటువంటి ప్రార్థనతో, ఎందుకంటే లోకము యొక్క అంతము సమీపిస్తున్న ఈ దినాలలో దేవుని యొక్క ప్రజలలో, సమస్త మానవాళిలో సాతాను యొక్క ఆ క్రియలు వ్యాపిస్తున్నటువంటి దినాలలో, అనేక మంది ఆత్మీయ జీవితము పతనమైపోతున్న దినాలలో సాతానుడు అనేకులను చెరపట్టి పాపమునకు, శాపమునకు ఈడ్చుకొని పోతున్న ఈ దినాలలో మనము దేవుని ప్రజలంగా, యాజకులైనా పరిచారకులైనా ఎవరైనా సరే అంగలార్చి రోదనము చేసి దేవుని సన్నిధిలో మనం గోజాడే వారంగా ఉండాలి. బైబిల్ గ్రంథములో చాలామంది, అనేక మంది ఇటువంటి అంగలార్పును, ఇటువంటి రోదనము వాళ్ళు చేశారు. ఏ పరిస్థితిలో చేశారు, ఎటువంటి మరి ఆ దుస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు చేసి ఇటువంటి రోదనము, అంగలార్పు దేవునికి వినిపించి వాళ్ళు గోజాడారో మనం చూద్దాం. కొద్ది మాటలు మనము దేవుని గ్రంథంలో నుంచి ఈ యొక్క అంగలార్పు, ఈ రోదనము వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో చేశారో మనం ఎరిగి, ఈనాడు సంఘములో మన ఆత్మీయ జీవితాల్లో మనము కూడా అటువంటి పరిస్థితులు గుండా వెళుతున్నామనేటువంటి సంగతిని గ్రహించి మనము కూడా ఈ అంగలార్పుని, ఈ రోదన మనము చేసేవారంగా ఉందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి నిర్గమకాండము 32వ అధ్యాయము ఒక 3-4 సంగతులు మాత్రం నేను చూపిస్తాను. సమయం ఎక్కువగా కాకుండా మనం ఎక్కువగా ప్రార్థనలో పోవటానికి మనము ప్రయత్నం చేద్దాం. కనుక ఇక్కడ చూడండి, నిర్గమకాండము 32వ అధ్యాయము 31-32 వచనాలు గమనించుదాం. నేను చదువుతాను, గమనించండి. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలు కొనుచున్నానెను. మోషే అంగలార్పు కనిపిస్తుంది. అంగలార్పులో సాధారణంగా ఏమొస్తుంది? అయ్యో అయ్యో అనేటువంటి అంగలార్పు వస్తుంది. కనుక మోషే అంటున్నాడు, అయ్యో నా దేవా, నా దేవా, గొప్ప పాపం చేసిన ఈ ప్రజలు. ఎందుకు అంగలార్చుతున్నాడు మోషే? ఎందుకు వేదనామయమైనటువంటి కేకలు వేస్తున్నాడు మోషే? దేవుని ప్రజలు చెడిపోయినారు. అక్కడ ఆయన కష్టమంతా బూడిదల పోసిన పన్నీరైంది. మోషే 40 సంవత్సరాలు అరణ్య మార్గంగా ఇశ్రాయేలీలందరిని తోడుకొని వచ్చి వాళ్ళను బానిస బ్రతుకులో నుంచి విడిపించి అనేకమైనటువంటి అష్ట కష్టాలు పడి ఆ యొక్క ఫరో నుంచి, ఆ ఎర్ర సముద్రము నుంచి, ఆ యోర్దాను నుంచి, ఆ యెరికో నుంచి బయటకు తీసుకొని వచ్చిన తర్వాత ఆ సీనాయి కొండ దగ్గరకు వెళ్ళి దేవుని ఆరాధించే సమయంలో దేవుడు తన ప్రజలైన వారికి కట్టడలు, విధులు, మరి ధర్మశాస్త్రము అనుగ్రహించే ఆ సమయంలో మోషే 40 రాత్రుళ్ళు 40 పగళ్ళు సీనాయి కొండ మీద దేవుని సన్నిధిలో ఉన్న సమయములో కొండ దిగువని వీళ్ళు ఏం చేశారు?
దూడను చేసుకొని గంతులు వేస్తున్నారు. ఎలా ఉంటుంది ఆ దైవజనుడికి? ఎంత బాధ ఉంటుంది? ఇన్నేళ్ల నా యొక్క ప్రయాస, ఇన్ని సంవత్సరాలుగా వీళ్ళని నడిపించి ఆ యొక్క సైతాను చెర నుంచి, ఆ బంధకాల నుంచి, ఐగుప్తు నుంచి విడిపించి తీసుకొని వస్తే, దేవుడు తన ప్రజలను ప్రేమించి వారికి ఒక నియమావళిని ఇవ్వటానికి మోషేని కొండపైకి పిలిస్తే, వీళ్ళేం చేశారు? కింద ఐగుప్తు నుంచి మమ్మల్ని తీసుకొని వచ్చిన ఈ మోషే ఏమయ్యాడో? మాకు దేవుడు లేకుండా పోయాడు, మాకు ఇప్పుడు దేవుడు కావాలి. అహరోను చేసినటువంటి ఒక పొరపాటు పని, వాళ్ళని గద్దించి పరిస్థితి వివరించకుండా వాళ్ళ పాపములో అహరోను కూడా సహకరించిన వాడై వాళ్ళ బంగారమనంతా పోగు చేసి ఒక దూడను చేసి తయారు చేసి, ఇదిగో ఐగుప్తు నుంచి మిమ్మల్ని తీసుకొని వచ్చిన మీ దేవుడు ఇదే. ఏం చేస్తున్నారు వీళ్ళు? కొండ దిగువన గంతులు వేస్తున్నారు. మా దేవుడిదే, మా దేవుడిదే. ఏమైపోయా? 40 సంవత్సరాల ప్రయాస, దేవుని యొక్క ప్రజలుగా వారిని తోడుకొని వచ్చి మరి ఆ సీనాయి కొండన చేర్చినటువంటి ఆ పరిస్థితి ఏమైపోయా? కనుక గంతులేస్తున్నారు. కొండ దిగి వచ్చినప్పుడు మోషే ఆ పరిస్థితిని చూశాడు. తన హృదయం పగిలిపోయింది. అయ్యో అయ్యో, అదే అంటున్నాడు దేవుని సన్నిధిలో. మోషే అంటున్నాడు, అయ్యో అయ్యో, నా దేవా నా దేవా, ఈ పాపము వీళ్ళు చేశారు. అయితే అప్పటికప్పుడే మోషే ఏం చేశాడంటే, ఆ రౌద్రానికి తట్టుకోలేక దేవుని ఆదేశం మేరకు, దేవుని పక్షంగా ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే రండి, ఇటు నా వైపు రండి అన్నాడు. అప్పుడు లేవీలు వాళ్ళందరిలో నుంచి రయ్యమంటూ వచ్చి మోషే ప్రక్క నిలబడ్డారు. నిలబడ్డప్పుడు లేవీలు తంటాడు, మీ కత్తులు మీరు తీసుకోండి, మీ తండ్రి, మీ చెల్లి, మీ అక్క, మీ అన్న, మీ తమ్ముడు ఎవరు అంత వాళ్ళే, బంధువులే, ఎవరిని చూడటానికి వెళ్ళదు, ఈ పాపం చేసిన వీళ్ళని వేసేయండి అంటాడు మోషే. కనుక లేవీలు కత్తులు తీసుకొని వాళ్ళని అక్కడ సంహరిస్తూ పోయినప్పుడు 3,000 మంది చనిపోయారు అక్కడ. అప్పుడు మోషే ఆక్రందన మొదలైంది. ఆ బాధ చూశాడు, ఆ వధ చూశాడు. అయ్యో దేవా, అయ్యో దేవా, ఈ ప్రజలు పాపం చేశారయ్యా, ఈ ప్రజలు పాపం చేశారయ్యా, దయచేసి ఇక నీవు శాంతించుము, వీళ్ళని క్షమించుము. ఒకవేళ నీవు వీళ్ళని క్షమించలేకపోతే నేను పడ్డ ప్రయాసకు నాకు ఫలితం ఏముంది? నన్ను నీ జీవగ్రంథం నుంచి నీ పేరు తీసేయి, నన్ను తొలగించేసేయి. అయ్యో అయ్యో. ఈనాడు దేవుడు మనల్ని ప్రేమించి కనికరించి మన పాపపు బ్రతుకు నుంచి, బానిసత్వం నుంచి మనల్ని విడిపిస్తే, లోకములో దేవుని పక్షంగా ఉండటానికి బదులుగా అనేక మారులు అపవాది యొక్క తంత్రాల్లో మనం పడిపోయి అపవాదికి మనము కొమ్ము కాసి అపవాదితో మనము సంచారం చేసే వారంగా ఉంటున్నామేమో. దేవునికి ఎంత బాధ ఉంటుంది. కనుక ప్రియులారా, అందుకనే మోషే అంటున్నాడు, అయ్యో అయ్యో నా దేవా. అంగలార్పు, ఆ రోదన మోషే చేస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. కనుక ప్రియులారా, ఈనాడు లోకములో మన దేవుడు మనల్ని ప్రేమించాడు. లోకమునకు వేరైన జీవితంలో మనముండి, లోకము నుంచి వేరుపరచబడిన జీవితంతో మనముండి, దేవుని ప్రజలుగా, ఆయన సొత్తుగా, పరిశుద్ధ జనంగా ఉండటానికి ఆ దేవుడు మనలను పాప శాపముల నియమము నుంచి మనలను విడిపిస్తే, మనం ఇంకా ఏమైనా ఇటువంటి దేవుని ఎరగని జనాంగముతో కలిసి దేవునికి దూరంగా మన క్రియలు మనం కొనసాగించే వారంగా ఉంటున్నామేమో. మనము రోదన చేయాల్సిన తరుణం ఇది, మనము వేదన చెందాల్సిన తరుణం ఇది, మనము అంగలార్చేటట్టు సమయం ఇది. యాజకులైనా పరిచారకులైనా ఎవరైనా సరే దేవుని మందిరంలో. కనుక ప్రియులారా, ఈ అయ్యో అనేటువంటి ఈ అంగలార్పు ఇశ్రాయేలీయులు చేసిన ఘోరమైన పాపమును బట్టి, దాని మూలంగా వారు పొందినటువంటి ఆ గొప్పదైన శిక్షను బట్టి మోషే అంగలార్చుతూ ఉన్నాడు, వేదన చెందుతూ ఉన్నాడు. కనుక ప్రియులారా, మనం ఎరగాల్సిన వారంగా ఉంటున్నాం. చూడండి, ఇంకొక అంగలార్పు కూడా చూద్దాం మనము. అక్కడే సంఖ్యాకాండము 12వ అధ్యాయము 11వ వచనం నేను చదువుతాను, గమనించండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 11వ వచనం. అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము,
పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. ఇక్కడ అహరోను యొక్క అంగలార్పు చూస్తున్నాం మనం. అయ్యో అంటున్నాడు ఇక్కడ. నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దయ్యా. ఏ సందర్భం ఇది? మోషే విషయంలో ఈ అహరోను మిర్యాము సణిగిన పరిస్థితిని బట్టి దేవుడు ఏం చేశాడు? మిర్యాముకు కుష్ఠవ్యాధిని తెప్పించాడు. మిర్యామును అహరోను చూసినప్పుడు అతి భయంకరమైన స్థితిలోకి మారిపోయింది మిర్యాము. మనం రోడ్డు మీద వెళుతుంటే ఒక కుష్ఠవ్యాధిగ్రస్తుడు అడుక్కోవటానికి వస్తే మనం ఎలా స్పందిస్తాం? ఎంత ఛేదరించుకుంటాం, ఎంత అసహించుకుంటాం. ఇప్పుడు మిర్యాము పరిస్థితి అదే. ఆ సంగతి చూశాడు అహరోను. అంటున్నాడు, అయ్యో అయ్యో దేవా, మేము పాపం చేశాం. కనుక ఇటువంటి దుస్థితి అది ఎట్లా బాగుపడుతుంది? ఇంకా దేవుడే మరలా తాను కనికరించకపోతే మిర్యాము పరిస్థితి ఏంటి? పాళమునకు వెలుపట జీవించే జీవితము, అందరి చేత ద్వేషించబడిన జీవితము, ఎందుకు ఎవరికి ఇష్టము కానిటువంటి వ్యక్తిగా మరి ఛేదరించబడే జీవితము. ఆ జీవితాన్ని ఎవరు కోరుకుంటారు? ఇంకా అయ్యో మిర్యాముకి ఇది సంభవించిందే, అయ్యో అయ్యో అని అంగలార్చుతున్నాడు. వాళ్ళు చేసినటువంటిది అదే. ఎందుకంటే మోషే ఆ కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడని. అంటే వాళ్ళకు కూడా కొద్దిగా ఉంటుంది. మనం కూడా చూస్తుంటాం కదా. ఇప్పుడు మన పిల్లల విషయంలో ప్రేమల పెళ్లిళ్ళు చేసుకునేటువంటి పరిస్థితుల్లో మన బిడ్డ ఎవరినో ఇష్టం కాని వాడిని ప్రేమించి చేసుకున్నప్పుడు, మన కొడుకు ఎవరినో ఇష్టం కాని వాళ్ళని ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది? వాళ్ళకు కూడా అదే ఉండొచ్చు. అరే, మేము హెబ్రీలమైనటువంటి వాళ్ళము, దేవుని జనాంగమైనటువంటి వాళ్ళము, దేవుని ప్రవక్తగా కొనసాగేటువంటి వాడు మోషే, మా తోడబుట్టిన వాడు, వీడు వెళ్ళి కూషు దేశపు స్త్రీని, ఆ కర్రి పిల్లను, ఆ యొక్క అన్య స్త్రీని పెళ్లి చేసుకుంటాడా అనేటువంటిది వాళ్ళకు వచ్చి ఉండొచ్చు. అందుకని ఆమెను బట్టి మోషే మీద వాళ్ళు తిరుగుబాటు చేయటమే కాకుండా మోషే చేతనే దేవుడు పలికించాడా? మేమేం పలకట్లేదా? అసూయ కూడా ఒకవైపు వచ్చింది. మోషే దేవుని చేత గొప్ప వ్యక్తిగా వాడబడుతున్న ఆ యొక్క స్థితిలో అసూయ కూడా వీళ్ళకు వచ్చేసింది. అందును బట్టి దేవుడు మిర్యామును శిక్షించినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ ఎంతటి దుస్థితి అంటే, ఇక దేవుడు కనికరించకపోతే మిర్యాము గతి అంతేగా. ఆ యొక్క చేదరింపు జీవితము, అసహ్యకరమైన జీవితము, ఆ యొక్క కుష్టుతో ఆమె మరి ఎంతో మలినమైనటువంటి స్థితిలో పాడము వెలుపల పడేటువంటి ఆ పరిస్థితుల్లో అహరోను చూసినప్పుడు అంగలార్చి రోదన చేస్తున్నాడు, అయ్యో మా దేవా, మేము పాపం చేశాం. మన జీవితాల్లో కూడా విశ్వాస సంబంధమైన జీవితంలో మనము ఇటువంటి ద్వేషభావము, అసూయ, మరి కొన్ని పరిస్థితుల్లో మన తోటివారి పట్ల మనం చూపే వివక్ష, ఇది మనకు చెడ్డదైనటువంటి దుస్థితిని, ఆత్మీయమైనటువంటి దరిద్రతను మనకు తీసుకొని వస్తుందేమో. కనుక ఈనాడు మన జీవితాల్లో అటువంటిది ఆ యొక్క అహరోనుకు మిర్యాముకున్న స్వభావం లాంటి స్వభావం మన జీవితాల్లో ఉండి మనము ఒక నష్టానికి కారణమయ్యే వారంగా ఉంటున్నామేమో మనం గుర్తెరగాల. అందుకనే ఈ ఉదయకాల సమయము మన జీవితాల్లో మనం అంగలార్చి రోదనము చేసి దేవుని సన్నిధిలో వాళ్ళ వలె మనము కూడా వేడుకునేటువంటి వారంగా ఉండాలి. కనుక అహరోను కూడా ఆ రీతిగా తను అంగలార్చి అయ్యో నా దేవా అంటూ రోదనం చేస్తున్న స్థితిని మనం చూస్తుంటున్నాం. ఇక మూడవ సంగతి, ఇంకొక వ్యక్తి యొక్క రోదనం కూడా చూద్దామా? చూడండి, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం గమనించండి, చదువుతున్నాను. అయ్యో ప్రభువా యెహోవా, మమ్మును నశింపజేయనట్లు అమోరీయుల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దాను నీవెందుకు దాటించితివి? మేము యోర్దాను అవతల నివసించుట మేలు. యెహోషువ అంగలార్పు చూస్తున్నాం. ఇక్కడ ఏమంటున్నాడు? అయ్యో ప్రభువా యెహోవా, మమ్మును నశింపజేయనట్లు అమోరీయుల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఎందుకు యోర్దాను దాటించావయ్యా?
ఏమిటి అక్కడ జరిగిన సంగతి? ఇంతవరకు తిరుగులేని ఇశ్రాయేలీల జనాంగము, వాళ్ళు ఐగుప్తు నుంచి బయలువెడలనేది మొదలుకొని అన్ని అడ్డంకులు దాటుకొని అన్ని రాజులను ఓడిస్తూ అన్నిటిని స్వాధీనం చేసుకుంటూ వచ్చి ఆ యొక్క మోయాబు మైదానాల్లో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఆ అమోరీయుల ప్రాంతమైన ఆ హాయి అనేటువంటి ఒక చిన్న ఊరును జయించటానికి వేగులు వారిని పంపినప్పుడు వేగులు వాళ్ళు పోయి చూసి వచ్చారు. వాళ్ళు అంటారు, మా ఏలినవాడ హాయి అలాంటిదయ్యా, వాళ్ళ దగ్గరకు ఒక 2000-3000 మంది పోతే చాలు, ఒట్టిగా గెలిచేస్తాం. ఇంత పెద్ద జనాంగాన్ని, ఇన్ని దేశాలు, ఇన్ని రాజులను జయించిన మనము వాళ్ళ మీదకి మనమంతా ఇంతమంది పోవాలా, ఇన్ని లక్షల మంది? అక్కడలే 2000-3000 మంది పోతే వాళ్ళని జయించవచ్చు మనము అని వాళ్ళు వేగు చూసి వచ్చి చెప్తారు యెహోషువకు. ఆ పందాలోనే వీళ్ళు హాయి మీదకి వెళతారు. కానీ అక్కడ పరిస్థితి భిన్నంగా ఉండిపోయింది. హాయి వాళ్ళ చేతుల్లో తుక్కుగా ఓడిపోయి దొరికిన వాళ్ళని దొరికినట్టు వాళ్ళు కొంతమందిని చంపితే పారిపోయి వస్తారు యెహోషువ దగ్గరకు ఇశ్రాయేలీయులు. యెహోషువ ఆశ్చర్యపోతాడు, షాక్ అయిపోతాడు. ఇదేంటి, ఈ దుస్థితి ఏంటి? మమ్మల్ని ఎందుకు దేవుడు అమోరీయుల చేతికి అప్పగించాడు? మేమేం చేశాము అన్న విధానంలో అక్కడ దేవుని దగ్గర అంగలార్చుతున్నాడు యెహోషువ. అయ్యో దేవా, ఏమిటి దుస్థితి? మమ్మల్ని ఎందుకయ్యా యొర్దాను దాటించావు? మేము అక్కడే ఉంటే పోయేది కదా నది అవతల. ఈ ప్రజలను ఎందుకు ఇలా చేశావయ్యా? ఎందుకు చేశాడు దేవుడు? పాపము వాళ్ళలోనికి వచ్చింది. మీరు అదే యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 1-2 వచనాలు చదివితే అక్కడ ఈ యొక్క ఏం చేస్తాడు? ఆ శపితమైన దాన్ని ఆకాను తెచ్చుకొని ఏం చేశాడు? గుడారంలో పెట్టుకున్నాడు. పాపము వీళ్ళ పాళెములోనికి వచ్చింది, పాపము వీళ్ళ సమాజంలోనికి వచ్చింది కనుక దేవుడు ఆ పాపమును బట్టి ఏం చేశాడు? వాళ్ళని ఇశ్రాయేలుని శిక్షించినప్పుడు, హాయి వాళ్ళ చేతుల్లో వాడు చచ్చిపోయినప్పుడు దేవుడు అంటాడు, యెహోషువకు చెప్తాడు, ఇది పరిస్థితి అన్నప్పుడు. సరే, ఆ కథంతా మనకు తెలిసిందే. ఆకానుని చీట్లు వేసి కుటుంబాల వారీగా, గోత్రాల వారీగా పిలిచినప్పుడు ఆకాను వస్తాడు, చూస్తాడు. సోదరుడా, కుమారుడా, నువ్వు చేసింది ఏంటో దాచకుండా చెప్పు నాయన మాకు అన్నప్పుడు యెహోషువ ఎదుట ఒప్పుకుంటాడు. అయా, ఎలా చేశాను? మేము హాయిని వేగు చూడటానికి పోయినప్పుడు నేను ఆ యొక్క బంగారు షేనారు వస్త్రము, ఆ బంగారు కమ్మి వాటిని ఆశపడి తెచ్చి ఇగో నా గుడారంలో దాచిపెట్టానయ్యా అంటాడు. అప్పుడు ఆకోరు లోయలో ఎంత దిక్కుమాలిన చావులో ఆకాను కుటుంబం పోయిందంటే బాధాకరం. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత ఇశ్రాయేలీయులకు జరిగిన అపజయం, ఆ మరణాలు యెహోషువను కలచివేశాయి. రోదించాడు, అయ్యో దేవా, అయ్యో దేవా. కనుక ప్రియులారా, దేవుని ప్రజలలో అపవిత్రమైనది, శపితమైనది, దేవునికి అంగీకారం కాని పాపము నివాసం చేస్తున్నప్పుడు అపజయాలు పాలయ్యే పరిస్థితి మనకు దేవుడు అనుమతిస్తాడు. కనుక మనలను మనం శోధించుకోవటానికి, మనలను మనం పరీక్షించుకోవటానికి దేవుడిచ్చిన ఈ తరుణం, ఈ ఉదయకాల సమయము, ఈ ఆక్రందనలు, ఈ రోదనలు, ఈ అంగలార్పు ప్రార్థన మనం కలిగి ఉండాల్సిన వారంగా ఉంటున్నాం. మన పితరుల జీవితాల్లో వాళ్ళు చూసినటువంటి ఆ నష్టాన్ని బట్టి వాళ్ళు ఎలా రోదన, వేదన పడుతూ ఆక్రందనతో వాళ్ళు అంగలార్చినారో మనం చూస్తుంటున్నాం. కనుక ఆ రీతిగా యెహోషువ కూడా ఆయన వేదనామయమైనటువంటి రోదన, ఆక్రందన చేసినట్లుగా, అంగలార్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. చివరిగా ఇంకొక సంగతి కూడా చూసి మనము ప్రార్థనలో ప్రవేశించుదాం. చూడండి, రోమాపత్రిక 7వ అధ్యాయము, రోమాపత్రిక 7వ అధ్యాయము 24వ వచనం చదువుతాను, గమనించండి. రోమపత్రిక 7వ అధ్యాయము 24వ వచనం చదువుతాను, గమనించండి. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? ఇక్కడొక రోదన, అంగలార్పు మనం చూస్తున్నాం. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను. అపొస్తలుడైన పౌలు ఈ ఆక్రందన చేస్తున్నాడు, ఈ రోదనము చేస్తున్నాడు. ఎంత కటువుగా అంటున్నాడంటే, నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపిస్తాడు?
కారణము, ఈ శరీరముతో నేనున్నాను దేవా, నాకు మంచి చేయాలని ఆశనది, అందరితో మంచి అనిపించుకోవాలని ఆశనది, దేవుని ఎదుట భక్తిగా నీతిగా జీవించాలని ఆశనది, కానీ జీవించలేకపోతున్నానే. కారణము, నా శరీరములో వేరొక నియమము రాజ్యమేలుతా ఉంది. నా శరీరము నా ఆత్మకు విరోధంగా పోరాడుతా ఉన్నది. నేను మంచి చేయాలనుకుంటున్నా, కీడే చేస్తున్నా. చేయవలసిన మంచి చేయకూడని కీడు చేస్తున్నా. కనుక నా శరీరము, నా జీవితము పాపమరకే పరుగునెత్తుతా ఉంది, అటే వెళ్ళిపోతా ఉన్నది. నేనేం చెయ్యాలా? అయ్యో అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను. ఈ పోరాటం మన ఆత్మీయ జీవితంలో మనము కలిగి ఉండటం లేదా? ఎవరికైనా, సమాజంలో ఏ వ్యక్తి అయినా మంచి అనిపించుకోవాలని, మంచి సంపాదించాలని, మంచిగా జీవించాలని, మంచి మెప్పుకోలు పొందాలని, మంచి ఘనత వహించాలని, మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోవాలని ఆశపడతారు. కానీ ఎందుకండి మనుషులు భ్రష్టులైపోతున్నారు, కొట్టించుకుంటున్నారు, చేదరించుకుంటున్నారు, మంచి చేయక కీడు చేస్తూ అనేకుల చేత మరి చీ కొట్టించుకుంటున్నారు. కారణం ఏంటంటే, జీవితంలో జరుగుతున్న పోరాటములో వారు పాపమునకు మొగ్గినప్పుడు, వారి శరీరమును పాపమునకు అప్పగించినప్పుడు, వారు చేయవలసిన మంచి చేయకూడని కీడు చేస్తూ సమాజంలో ద్వేషించబడుతున్నారు, సమాజంలో వెలివేయబడుతున్నారు. ఇవాళ క్రైస్తవ జీవితంలో కూడా ఎంతమంది జీవితాల్లో మనము చేదరించుకునే వాళ్ళని చూడటంలా? బోధకులయ్యుండి, సేవకులయ్యుండి, పెద్దలయ్యుండి, పరిచారకులయ్యుండి, విశ్వాసులయ్యుండి అనిపించుకునే వాళ్ళు ఎందుకు క్రైస్తవ సమాజాల్లో ఉంటున్నారు? ఎందుకంటే శరీరం రాజ్యం వెళ్తా ఉంది. ఆత్మను బలహీనపరుచుకొని ఆత్మీయమైన జీవితంలో బలములేని స్థితిలో ఉండి శరీరము చేత ఏడవబడుతున్న ఈ బ్రతుకులో అనేక మంది అనిపించుకుంటున్నారు, విశ్వాసులు కూడా, సేవకులు కూడా. కారణం ఏంటంటే, ఇదొక దౌర్భాగ్యమైన స్థితి. అదే స్థితిలో ఉన్న ఈ పౌలు అంటున్నాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? కనుక ఈ ఉదయకాలము మన జీవితాల్లో ఈ అంగలార్పు కలిగి ఉండాలి, ఈ రోదన చేసే ప్రార్థన మనం కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా ఆత్మీయ జీవితంలో దేవుని ప్రజల్లో కూడా మనం చూస్తుంటున్నాం. ఇప్పుడు మనమన్న ఈ 4 సంగతులు కూడా దేవుని ప్రజలే వాళ్ళు అయ్యో అనేటువంటి దుస్థితికి వెళ్ళిపోయినారు. మోషే అంగలార్పును చూస్తున్నాము, అహరోను అంగలార్పును చూస్తున్నాము, యెహోషువ అంగలార్పును చూస్తున్నాము, అపొస్తలుడైన పౌలు అంగలార్పును చూస్తున్నాము. ఎవరండి వీళ్ళంతా? వీళ్ళ జీవితాల్లో చోటు చేసుకున్న ఈ పాపము. కనుక ప్రియులారా, ఈ ఉదయకాల సమయం మన జీవితాల్లో కూడా ఇటువంటి అంగలార్పు. అందుకనే యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం రాయబడిన ఆ మాట ఏమిటిది? చదవండి. అది చదువుకొని మనం ప్రార్థనలో ప్రవేశించుదాం. యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నారు, గమనించండి. యాజకులారా, గోనెపట్ట కట్టుకొని అంగలార్చుడి, బలిపీఠమునొద్ద పరిచర్య చేయువారలారా రోదనము చేయుడి, నా దేవుని పరిచారకులారా గోనెపట్ట వేసుకొని రాత్రి అంతయు గడుపుడి. కనుక మనం ఈ రీతిగా యాజకులంగా, విశ్వాసులంగా, పరిచారకులంగా దేవుని సన్నిధిలో అంగలార్చుదాం, దేవుని సన్నిధిలో రోదనం చేద్దాం. ఇటువంటి అంగలార్పు ప్రార్థన ఈ ఉదయకాల సమయంలో మనం కలిగి ఉండి మన పతనాలు, మన బలహీనతలు, మన ప్రతి విధమైన చెడుగును దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ విసర్జించి ప్రభువు దగ్గర మనము ప్రార్థించే వారంగా ఉందాం. తద్వారా దేవుడు మనల్ని కనికరించి మనకు క్షేమము, మేలు దయచేసేవాడుగా ఉంటాడు. రండి, ఈ సమయమందు కొద్ది నిమిషాలు మనము దేవుని సన్నిధిలో ఇటువంటి అంగలార్పు ప్రార్థన కలిగి ఉందాం, ప్రార్థించుదాం.